బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. హలో సార్, నమస్తే. సూర్యోస్మి తల్లి. సార్, నేను మీ ప్రీవియస్ చాలా వీడియోస్ చూసా బీరకాయ గురించి. సో వెయిట్ లాస్కి కానీ హెల్త్ మంచిగా ఉండాలి అంటే బీరకాయ జ్యూస్ గురించి చాలా చెప్పారు. సో మా కోసం కూడా ఒకసారి ఈ వీడియోలో చెప్పేసాను సార్. అంటే నేను చెప్పినట్లు నేను అంటే ఫస్ట్ వెజిటేబుల్ థెరపీ అనేది ఒకటి నేర్చుకోవడం జరిగింది ఒక 4 ఏళ్ల క్రితం. ఒక యోగి, అంటే దీనికి అథెంటికేషన్ అనేది ఏదీ లేదు, ఆయన సాధన చేసుకుని ఆయనకు వచ్చినటువంటి వాటిలోంచి దీన్ని తీసాడు. ఇది నేను పురాణాలు అంటే పాత కొన్ని గ్రంథాలు వెతికిన తర్వాత దాంట్లో కూడా ఉంది. అంటే ఒక మనిషికి ఆలోచన వచ్చిందంటే ఇంతకుముందు ఎక్కడో జరిగి ఉంటేనే యూనివర్స్లో అది వస్తుంది తప్ప ఎక్కడా లేనిది కొత్తగా ఎవరు సృష్టించలేం. బీరకాయ అనే పదార్థం ఉంది, దానికి ఉన్నటువంటి సహజ లక్షణం ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం. పూర్వం నుంచి కూడా బీరకాయకు ఉన్నటువంటి లక్షణం ఇన్ఫెక్షన్స్, బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే బీరకాయ యొక్క మెయిన్ గుణం. వెజిటేబుల్కి తత్వం ఉంది. ఇక మనం దానికి మెడికల్ టెర్మినాలజీలో నేనేమీ చెప్పలేను. దాంట్లో విపరీతమైనటువంటి పీచు పదార్థం ఉంటుంది. పీచు దాంట్లో ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ప్రధానమైన ఫైబరు మన బాడీలో ఎలిమినేషన్స్ బాగా జరిగితే దాన్ని లింఫాటిక్ సిస్టమ్గా తీసుకుంటాం. నా వెజిటబుల్ థెరపీలో నేను స్టడీ చేసిన దాంట్లో 12 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి డైజెషన్ సిస్టమ్, యూరినటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, బయోమెట్రిక్ క్లాక్, డిఎన్ఏ, లివర్, రెస్పిరేటరీ, లింఫాటిక్, బోన్, ఎండోక్రైన్, ఎక్సోక్రైన్, సర్క్యులేటరీ. 12 సిస్టమ్స్ మీద ఆధారపడి మన వ్యవస్థ, ఈ హ్యూమన్ బాడీ మొత్తం ఉంది. ఇంతకు మించి ఇంకోటి లేదు. ఈ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వీటికి సంబంధించిన ప్రాబ్లమ్సే వస్తాయి, ఇంతకు మించి రావు. ఇవి లోపల నుంచి వచ్చేవి. ఇక బయట నుంచి వచ్చే వాటికి బ్యాక్టీరియాల వల్ల, వైరస్ల వల్ల బయట నుంచి వస్తాయి. బయట నుంచి ఏ వైరస్ వచ్చినా డ్యామేజ్ చేసేది ఏంటి? మన శరీరంలో బయట నుంచి వైరస్ వచ్చిందమ్మా, దేన్ని డ్యామేజ్ చేస్తుంది? ఇమ్యూనిటీని డ్యామేజ్ చేయాలి, లేకపోతే లంగ్స్ని డ్యామేజ్ చేయాలి, లేకపోతే లివర్ని డ్యామేజ్ చేయాలి. మళ్ళీ ఈ 12 సిస్టమ్స్నే డ్యామేజ్ చేస్తుంది. అంటే అది డ్యామేజ్ చేసే స్థితిలో అది ఉంది. డ్యామేజ్ అయ్యే స్థితిలో నేనున్నానంటే నా లివర్ బాగాలేదు, అందుకని లివర్ దానికి ఎఫెక్ట్ అయింది. 12 ఉన్నప్పుడు 12 సిస్టమ్స్ ఒకేసారి డ్యామేజ్ అవ్వగా ఏదైతే డెలికేట్గా ఉంటుందో ఆ డెలికేట్ ఆర్గాన్ మీద ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రభావాన్ని చూపిస్తాయి. అప్పుడు సెల్ఫ్ ఇమ్యూనిటీ, ఇప్పుడు మనం కోవిడ్ వైరస్ వచ్చింది, ఏమిచ్చారు? కోవిడ్ని ఎలా చంపాలో తెలియదు, ఆ వైరస్ని ఎలా చంపాలో తెలియక సెల్ఫ్ ఇమ్యూనిటీని డెవలప్ చేశారు. యాంటీబయాటిక్ ఇవ్వడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు, అంతే ఓవరాల్గా. ఇప్పుడు మనకి ఇక్కడ కూరగాయల్లో తీసుకుంటే ఒక్కొక్క ఆర్గాన్కి, ఒక్కొక్క సిస్టమ్స్కి ఒక్కొక్క వెజిటేబుల్ ఉంది. అందులో మీరు అడిగినట్టు ఇది లింఫాటిక్ సిస్టానికి సంబంధించింది బీరకాయ అనేది. ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. మన శరీరంలో మనం తీసుకునే ఆహారం, మనకి లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, లింఫోమాస్ కానీ కూడా వస్తాయి, చిన్న చిన్న ట్యూమర్స్ వస్తాయి, ఇక్కడే ఉంటుంది అది. ఒళ్ళంతా కూడా లింఫ్ పాడైపోవడం వల్ల వస్తూ ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి బ్లడ్ క్లెన్జర్. పీచు ఎక్కువగా ఉంది కావాలి, తద్వారా రక్తాన్ని శుద్ధి చేసే శక్తి దానికి ఎక్కువ ఉంది. మీరు ఏదైనా సర్జరీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పేషెంట్కి పెట్టే ఫస్ట్ పదార్థం ఏంటి? ఫుడ్లో ఫ్రైలో బీరకాయ ఎప్పుడే పెడతారు, బెండకాయ ఎప్పుడు పెడతారు, దొండకాయ ఎప్పుడు పెడతారు, ఇవే పెడతారు. కొద్ది రోజులు అయిన తర్వాత డైజెస్ట్ ఇంప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మీరు, అంటే ఇప్పుడు జనరల్గా కీమా పెట్టండి, మాంసం పెట్టండి, ఈ కొంచెం రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అంటారు. కానీ ఫస్ట్ పెట్టేది ఏంటి? ఇమీడియట్గా తీసుకొచ్చిన నెక్స్ట్ డే, సర్జరీ అయిన నెక్స్ట్ డే మాంసం పెట్టరు. అవును, పెట్టరు. బీరకాయ మీద ఇటువంటి లైట్ ఫుడ్స్, ఈజీ డైజెస్టబుల్ ఎనర్జెటిక్ ఫుడ్స్నే పెడతారు. నేను మాంసం వద్దు అని ఎందుకు అంటున్నానంటే ఈజీ డైజెస్టబుల్స్ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మన సిస్టమ్స్, డైజెషన్ సిస్టమ్స్ పాడైపోయినాయి. వాటికి మామూలు పదార్థాలని డైజెస్ట్ చేసే స్థితే లేదు. అప్పుడు ఈ స్ట్రాంగు, అంటే డెన్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు, అంటే వేపుళ్ళు ఎందుకు వద్దంటారంటే డెన్సిటీ మారిపోతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది. అది వెజిటేరియన్ ఫ్రైడ్ అయినా డెన్సిటీ మారిపోయి డైజెషన్కి ఇబ్బంది పెట్టేస్తుంది. ఎందుకంటే ఆ ప్రాసెస్లో ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది అది, అందులో ఉండేటువంటి సాల్ట్స్ ఎసిడిక్గా మారిపోతాయి, దానివల్ల శరీరానికి డ్యామేజ్ జరుగుతుంది. అందుకని ఈజీ డైజెస్టబుల్ ఎనర్జెటిక్ ఫుడ్స్ కావాలి మనకి. అందులో ప్రధానంగా బ్లడ్ క్లెన్జింగ్కి బీరకాయ
డయాబెటీస్ పేషెంట్స్కి ఇన్ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ ఉంటుంది బాడీలో, రక్తం కలుషితం అయిపోయింది, చిక్కబడిపోయింది. అందుకని షుగర్ పేషెంట్స్కి దీర్ఘకాలికంగా షుగర్తో బాధపడే వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. ఎందుకంటే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, కిడ్నీ పాడైపోవడానికి ఎక్కువ ఉంటుంది, లివర్ పాడైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆ రక్తం పలుచన చేయడానికి మందులు వాడుతూ ఉండాలి జీవితాంతం. పాడైపోయిన రక్తాన్ని శుభ్రం చేస్తే సరిపోతుందిగా, రక్తాన్ని పలుచన చేయడం ఎందుకు? రైట్. ఇది ఎప్పుడు చేస్తారు బ్లడ్ క్లెన్జింగ్ అంటే, షుగర్ బాగా ఎక్కువైపోయి కిడ్నీలు ఫిల్టరేషన్ కోల్పోయిన తర్వాత డయాలసిస్ అని చేస్తాం, బ్లడ్ క్లెన్జింగ్ అప్పుడు చేస్తాం. అది ఇక జీవితాంతం అదే కొనసాగుతూ ఉంటుంది. అంటే ఎందుకు? క్లీన్ చేసే ఆర్గాన్ని మనం కోల్పోయాం. ఎందుకు కోల్పోయాం? విపరీతంగా హై ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల, హై ప్రోటీన్స్, అవసరానికి మించి ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల, అవసరానికి మించి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల, అవసరానికి మించి ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంత అవసరం అంటే, మనకు ఒక ఫుడ్ పిరమిడ్ ఉంటుందంట, 33 ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి నేచర్ ఆఫ్ వర్క్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఆహారాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం విపరీతంగా మీట్ ఎక్కువ తీసేసుకోవడం, లేకపోతే ఫ్యాట్ ఎక్కువ తీసేసుకోవడం, లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసేసుకోవడం వల్ల సిస్టమ్ పాడైపోయింది. దాన్ని మెరుగుపరుచుకోవడానికి మనకి ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ని బాగు చేసుకోవాలి. ఫస్ట్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్, తర్వాత వచ్చే 8th సిస్టమ్ లింఫాటిక్ సిస్టమ్ అనేది 8th. లింఫ్ నోడ్స్ మన శరీరంలో అస్తవ్యస్త వ్యవస్థ, వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతున్నాం. అంటే మన శరీరంలో మన క్రిములే, మనకి వ్యాధి నిరోధక క్రిములే మన మీద యుద్ధం చేస్తాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇమ్యూనిటీ సిస్టమ్ మన మీద యుద్ధం చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తింటున్నావు, నువ్వు అక్కలేనివని నాకు పెడుతున్నావు అని మన వ్యవస్థ మన మీద తిరుగుబాటు చేస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిన తర్వాత సఫర్ అవుతున్నారు. మనం రీసెంట్గా చాలామంది సెలబ్రిటీస్ మయోసైటిస్ అని అవన్నీ ఇవన్నీ విన్నాం. దానికి కారణం ఏంటంటే ఇవే, ఇన్ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. వీటిలన్నింటినీ మనం బాగు చేసుకోవాలంటే ఎంతైతే పాడు చేసామో అంతా శుద్ధి చేయడం ద్వారా ఆ సెల్యులర్ లెవెల్లో లోపలికి వెళ్ళి పని చేయగలిగిన కెపాసిటీ వెజిటేబుల్స్, న్యూట్రిషన్ ఫుడ్స్, సప్లిమెంట్స్ కాదు, న్యూట్రిషన్ ఫుడ్స్, అది మన నోటి దగ్గర మొదలవుతుంది. మనం నోటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకని అంటే నేను జ్యూస్ ఎక్కువ చెప్తూ ఉంటాను. బీరకాయని తొక్కతో సహా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు మిరియాల పొడి వేసుకుని తినేయచ్చు. నమిలి తినేస్తే ఫస్ట్ ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ నోట్లో జరిగిపోతుంది, లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని యాక్టివ్ అయిపోతాయి, బ్లడ్ క్లెన్జింగ్ జరుగుతుంది. మనకి స్టార్టింగ్ మినిమం 1 week to 2 weeks రిజల్ట్ స్టార్ట్ అయిపోతాయి. బీరకాయ బాగుంటుంది సార్, అంటే పచ్చిదైనా జనరల్ గా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేదుగా ఉందా తీయగా ఉందా కొంచెం చూడు అక్కడ తొక్క తీసి చేదుగా ఉందో లేదా చూసేవాళ్ళు. అవును, అప్పుడు అది కొంచెం ఉప్పగా తీతీగా ఉంటుంది, బాగుంటది. దాన్ని బట్టి కర్రీ చేస్తారు. ఉత్తిది కూడా తినొచ్చు, అంటే కూర వండుకుంటున్నాం ప్రాసెస్ చేసి. అలానే ఎక్కువసేపు ఏమి అంటే కొన్ని కూరలు ఎక్కువసేపు వండాలి. ఇక్కడ బీరకాయకి ఎక్కువసేపు ఏమి బాయిల్ చేయక్కర్లా. బీరకాయ కర్రీకి పప్పులో బీరకాయ వేసిన పప్పు ఉడికిన తర్వాత బీరకాయ వేస్తారు, రెండు ఒకేసారి పెట్టరు. ఎందుకంటే కందిపప్పు ఉడకడానికి తీసుకునే టైం వేరు, బీరకాయ ఉడకడానికి. అందుకని ఇది ఈజీగా ఉడికిపోతుంది, కుక్ చేయడం కూడా ఈజీ. ఒకవేళ మనం పచ్చిగా తినలేము అనుకుంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని స్టీమ్, హాఫ్ బాయిల్డ్, సెమీ కుక్ చేసుకుని కూడా కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకుని సలాడ్స్ కింద కూడా తినేస్తే అద్భుతమైనటువంటి ఆరోగ్యం బీరకాయతో. కర్రీ చేసినా మనకు అంతే ఎలిమెంట్స్ వస్తాయి సార్, అంటే తగ్గుతాయి ప్రాసెస్లో. మనం మిగతా వాటిలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎర్రకారం అనేది ప్రమాదం, ఎక్కువ వాడేస్తున్నాం. అలాగే ఆయిల్స్, మంచి నూనె దొరకట్లేదు, ఆయిల్స్ దొరుకుతున్నాయి, మంచి నూనె దొరకట్లేదు. అందుకని ఇంకా అది స్పాయిల్ అవుతుంది. మనకి సహజంగా రైతుల దగ్గర జరుగుతున్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే మాడిఫికేషన్ చేసినటువంటి బీరకాయలు, జన్యుపరమైనటువంటి మార్పులు చేసిన బీరకాయలు, కెమికల్స్ వాడుతున్నటువంటి బీరకాయలు. న్యాచురల్గా సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయం ఎవరూ చేయట్లేదు. అవైతే 100% పనిచేస్తాయి. ఇప్పుడు అక్కడే ఒక 50% తగ్గిపోయింది, ప్రాసెస్లో ఇంకొక 25% తగ్గిపోతే మనం తీసుకునేది 25%. అందుకని రాగా తీసేసుకుంటే కనీసం 50%లో 40% అన్న వస్తే మనకు ఉపయోగపడుతుందిగా. సో ఎవరైనా తీసుకోవచ్చు అంటారు కదా సార్? చాలా హ్యాపీగా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు, నో సైడ్ ఎఫెక్ట్స్. జ్యూస్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చిన్న అల్లం ముక్కేసి కొంచెం పించ్ ఆఫ్ మిరియాల పొడి వేసి టేస్ట్ కోసం తేనె కానీ ఉప్పు కానీ వేసుకుని హ్యాపీగా సిప్ చేస్తూ తీసుకోవాలి, చప్పరిస్తూ. మనకు ఈ ఒక వీడియోలో మాధవన్ చెప్పారు, మంచినీళ్ళని జ్యూసెస్ని భోజనంలా తినాలి.
మంచినీళ్ళని కానీ జ్యూసెస్ని కానీ భోజనంలా తినాలి. మరి భోజనాన్ని తాగాలి. అంటే తాగాలంటే ఎక్కువ చూస్ చేయడం వల్ల నవలడం వల్ల లిక్విడ్ అయిపోయేలా అవును. అంటే మిక్సీ ఇక్కడ చేయండి. తద్వారా ఆయన ఒక క్యారెక్టర్ కోసం విపరీతంగా బిల్డ్ చేసుకుని ఆయనంతటా ఆయనే రీసెర్చ్ చేశారు. ఇది మన శాస్త్రంలో ఇప్పుడు 32 సార్లు నమలండి భోజనం ముద్ద అవును. పెట్టుకున్న తర్వాత 32 సార్లు లెక్క పెట్టారు. అవును. ఇది ఎప్పుడో చెప్పారు. ఉమ్. ఇప్పుడు మనం రీసెర్చ్ చేస్తాం. అవును. ఇదేం కొత్తది కాదు, కనిపెట్టింది కాదు. అందుకని బీరకాయ జ్యూస్ని కూడా నమిలితూ ఉమ్. అంటే నోట్లో ఎక్కువసేపు ఉంచుకుని మన లాలాజలంతో మిక్స్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఎక్కువగా పెరిగి ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి డయాబెటీస్, షుగర్ వ్యాధి, అతిమూత్ర వ్యాధి ఏదైతే ఉందో ఇవి ఈజీగా తగ్గిపోతాయి. అలాగే లింఫ్ నోడ్స్ తోటి, లింఫోమాలతోటి చిన్న చిన్న ట్యూమర్స్, కొవ్వుగడ్డలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం. ఇంకా వెజిటబుల్స్లో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క కాంబినేషన్ మాట్లాడుతూ ఉంటాం. ఉమ్. ఉమ్. అవును. ఇది బ్లడ్ క్లెన్జింగ్కి ఎక్స్ట్రాడినరీ. ఇన్ఫెక్షన్స్, బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందా అవునా? బీరకాయ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. Yes. ఇమ్యూనిటీ, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్తో బాధపడే వాళ్ళు బీరకాయని ఎక్కువ తీసుకోవడం వల్ల ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ నార్మల్ అవుతుంది. Yes. ఉమ్. మయోసైటిస్ అనే వ్యాధి అవును. అంటే కణజాలం క్షీణించిపోతూ ఉంటుంది, దానికి కూడా బీరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఉమ్. Yes. అంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వల్ల ఇవన్నీ వస్తాయి. అవును. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వల్ల వచ్చే డిజార్డర్స్ అన్నింటిని కూడా ఆర్డర్లో పెట్టేస్తుంది. అది డిజార్డర్, డిసీజ్ కాదు. ఉమ్. ఈ బీరకాయ తీసుకోవడం వల్ల డిజార్డర్ ఆర్డర్ అవుతుంది, హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. ఉమ్. ఆ, వ్యక్తిత్వ వికాసానికి వెజిటబుల్స్, ఉమ్. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వికాసం చెందడానికి వెజిటబుల్ Vegetables. అద్భుతంగా దోహదం చేస్తాయి. Yes.